సాక్ష్యం తర్వాత వాక్యం చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారు అచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. చాలు. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఆలోచనలు మనసంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఎక్కడ ఆలోచన వద్దు. ఇక్కడ ఒక చిన్నదాని గురించి చెప్పబడిన ఒక ప్రస్తావన. పేరైతే బైబిల్లో రాయలేదు ఆ చిన్నదాని పేరు, కానీ ఆ చిన్నది చేసిన పరిచర్య దేవుడు మెచ్చుకోదగిన పరిచర్య చేసింది. ఆ చిన్నదాని వల్ల దేవుడు మహిమపరచబడ్డాడు. ఈరోజు మనము ఎలాగ మనం జీవించాలనేది ఆ చిన్న ఒక పిల్ల ద్వారా నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. ఈరోజు చిన్నదే కదా అనుకుంటే ప్రభు ఆ చిన్న వాటిని వాడుకొని తన నామానికి మహిమ తెచ్చుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఈరోజు ఆ చిన్నదాని గురించి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. మొదటిగా ఆ చిన్నదాని గురించి మనం నేర్చుకుంటే కనుక ఒకటి అంటే మొదటి యొక్క పాయింట్ ఏమిటంటే బాధల మధ్య విశ్వాసాన్ని కోల్పోని ఒక చిన్నదిగా ఉంది. ఆ చిన్నది ఏమిటి? ఆ బాధలు ఏమిటి? విశ్వాసాన్ని కోల్పోలేకుండా ఉన్న విధము. అక్కడ మనం చదివిన సందర్భంలో సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారు అక్కడి నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగ. ఏం చేశారంట? చెరగొని తేగ. సిరియనులు సైనికులు ఆమెను తన కుటుంబం నుండి వేరు చేశారు మొదటిగా. రెండవదిగా ఏం చేశారంటే చెరగా ఒక బానిసగా తీసుకువెళ్ళిపోయారు, బంధించారు. ఇక్కడ మనం చూస్తే కనుక తల్లిదండ్రులు, స్నేహితులు, స్వదేశం అన్ని దూరం అయిపోయి ఆ పిల్లకి. వెళ్ళి ఇశ్రాయేలు దేశం వెళ్ళారు ఈ సిరియన్లు. వెళ్ళి ఈ సైనికులు వెళ్ళి ఏం చేశారంటే వాళ్ళ దేశం మీదకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి ఒక చిన్న పిల్లని తీసుకొని చెరగా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పని మనిషిలో పెట్టుకున్నారు. మొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ పిల్లకి తల్లిదండ్రులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు. తర్వాత తన దేశం నుంచి దూరం అయిపోయి శత్రు దేశములో ఒక బానిసగా ఉంది. ఎక్కడుంది? శత్రు దేశంలో. ఎలా ఉంది ఆవిడ? అమ్మ అందరూ చెప్పండి. శత్రువు దేశంలో ఒక బానిసగా ఉంది. చక్కగా తన తల్లిదండ్రుల్లో ఉండవలసిన ఒక చిన్న పాప, చక్కగా సంతోషంగా బ్రతకవలసిన ఆ పాప ఇప్పుడు ఎలా మారిపోయిందంటే బానిసగా బ్రతకాల్సిన పరిస్థితి, తల్లిదండ్రులకు దూరం అయిపోవాల్సిన పరిస్థితి, తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోయింది, బంధువుల ప్రేమకు దూరం అయిపోయింది, స్నేహితులు లేరు, ఎవరు లేరు, ఎటు చూసిన శత్రువులే. సంతోషము కరువైపోయిన సందర్భం. అలాంటి సందర్భంలో కూడా ఆ చిన్నది దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అని ప్రశ్నించలా. ఇక దేవుని నమ్మను అని మాట్లాడలా. బదులుగా కష్టాలు మధ్య కూడా దేవుని మీద విశ్వాసము నిలుపుకొని ఉన్న ఒక చిన్న పాప మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. బాధల మధ్య విశ్వాసాన్ని కోల్పోలా ఆ చిన్నది. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలా చిన్నది. ఈరోజు మనకున్న పరిస్థితులు బట్టి, మనకి ఎదురయ్యే సమస్యలను బట్టి, మనం ఎదుర్కోబోతున్న పరిస్థితులను బట్టి మనము దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నాం. ఈరోజు దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చాడు, దేవుడు ఎందుకు నన్ను మర్చిపోయాడు, ఎందుకు దేవుడు నా ప్రార్థన వినట్లేదని మనం చాలాసార్లు దేవుని మీద ప్రశ్నించాలనే ఆలోచన కలిగిన వారు ఉన్నారు, దేవునిని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. అలాగే హబక్కూకు కూడా దేవుని ప్రశ్నించాడంట. హబక్కూకు గ్రంథంలో మనం చూస్తే హబక్కూకు దేవుని ప్రశ్నిస్తాడు. వాస్తవంగా ప్రవక్తల్లో చిన్న ప్రవక్త హబక్కూకు. ఇర్మియా ప్రవక్త పరిచర్య చేస్తున్న కాలంలోనే ఈ హబక్కూకు కూడా ఏం చేసేవాడంటే పరిచర్య చేస్తున్న కాలం అది. ఆ కాలంలోనే ఏం జరిగిందంటే దేవుని ప్రజలు దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు
భయంకరమైన దేవుని తీర్పు వాళ్ళ మీదకి రాబోతున్న కాలంలో ఈ హబక్కూకు అంటాడు, అందరూ ప్రవక్తలందరూ కూడా దేవుని పక్షముగా ప్రజలతో మాట్లాడితే ఈ హబక్కూకు అనే ప్రవక్త ప్రజల పక్షముగా దేవుని మీద వాదించేవాడంట. దేవునిని వాదించేవాడంట, ప్రజల పక్షంగా ఉండేవాడండి ఈ ప్రవక్త. మామూలుగా అందరు ప్రవక్తలు ఎలా ఉంటారు? దేవుని పక్షంగా ఉండి ప్రజలతో మాట్లాడతారు. కానీ ఈ ప్రవక్త అలా కాదు, ప్రజల పక్షంగా ఉండి దేవుని అడుగుతాడు, అయ్యా ఏంటయ్యా ఈ అన్యాయాన్ని చూస్తా ఊరుకుంటున్నావేంటయ్యా? శత్రువులు వాళ్ళు అధికమైపోవడం ఏంటయ్యా? కొన్నిసార్లు ఏమండి మన భక్తిహీనులుగా కనబడిన వారు, లోకస్తులుగా కనబడిన వారు మంచి స్థితిలో ఉంటే ఏంటయ్యా వాళ్ళేమో పైకి వెళ్ళిపోతున్నారు, నీతిగా బ్రతికేను, న్యాయంగా బ్రతికేను, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నిబంధనలో బ్రతుకుతున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, అయినా నా పరిస్థితి ఎందుకు ఇంకా అంతకంతకు దిగజారిపోతుంది, వాళ్ళ పరిస్థితి ఎందుకు అలాగవుతుందని చెప్పి ప్రశ్నించేవారు లేరా? ఉన్నారు. హబక్కూకు ప్రశ్నిస్తున్నాడు అలాగా, అయ్యా నీ బిడ్డలు వాళ్ళు నీ బిడ్డలే కదా, ఎందుకు ఈ తెగులు వాళ్ళ మీద రప్పిస్తున్నావు? ఎందుకో శత్రువులను నువ్వు వాళ్ళని అధికంగా చేస్తున్నావు? ఎందుకో శత్రువులు సింహాల వల్ల వీళ్ళ మీదకి రప్పిస్తున్నావు అని హబక్కూకు దేవునితో దెబ్బలాడినట్లుగా ఉంటుంది అక్కడ. కొన్ని సందర్భాలు అంటే మనకు వచ్చిన పరిస్థితులను బట్టి మనం దేవుని ప్రశ్నించాలనుకుంటాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు ఒకటే చేయాలి. ఏ బాధ కలిగినా, ఏ కష్టము కలిగినా, ఏ సమస్య వచ్చినా మనము దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా నువ్వు ఉండినట్లయితే ఒక రోజున దేవుడు నిన్ను మరలా హెచ్చించే రోజు రాబోతుంది. దేవుడు మరలా నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే రోజు రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఏది మన నాశనానికి కాదు. మరలా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చెరలో నుంచి బయటికి రప్పించాడు. మరలా ఈ చిన్న దానిని దేవుడు బయటికి విడిపించాడు. గుర్తుపెట్టుకో, ఏ శ్రమ అయినా, ఏ కష్టమైనా నువ్వు ఒకటే చేయాలి, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఈ చిన్నది చూడండి, ఆ చిన్న పాప మరి పెద్ద వయసా భక్తులో ఎదిగిన బాగా అనుభవపూర్వకంగా ఉందా? ఏం లేదు, చిన్న పాప. కానీ ఆ మాత్రము తల్లిదండ్రులకు దూరం అయిపోయినా, తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోయినా, తన దేశం నుంచి దూరం అయిపోయినా, తనని చెరగా తీసుకెళ్ళిపోయినా, తనను బానిసగా చేసుకున్న ఆవిడ మాత్రం, ఆ చిన్న పాప మాత్రం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదంట. హల్లెలూయా. ఆ దేవుని ప్రజలారా, ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఈ స్థితిని బట్టి కాదు, నిన్ను పిలిచిన దేవుని వైపు చూడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నీ స్థితిని బట్టి కాదు, నీ పరిస్థితి వైపు కాదు, నిన్ను పిలిచిన దేవుని వైపు చూడు. పరిస్థితి వైపు చూస్తే పేతురులాగా నువ్వు మునిగిపోతావు. పరిస్థితి వైపు చూస్తే పేతురులాగా నువ్వు మునిగిపోయే అవకాశం ఉంది. అందుకే విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి కాదు, నీకు వచ్చిన బాధను కాదు, నీకు వచ్చిన సమస్యని కాదు, నీకు వచ్చిన పరిస్థితిని వైపు కాదు, నువ్వు ఎవరి వైపు చూడాలి? నిన్ను పిలిచి, నిన్ను రక్షించి, దీన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టిన ఆ దేవుని వైపు నువ్వు చూడాలి, విశ్వాసాన్ని కోల్పోకుండా. అప్పుడే దేవుడు నీ పక్షముగా నీ శ్రమల నుంచి, నీ సమస్యల నుంచి, నీ పరిస్థితుల నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నమ్మకాన్ని మాత్రం ఏం చేయకూడదు, కోల్పోకూడదు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. స్కూళ్ళు తెరిచారు. స్కూల్ తెరంగానే తల్లిదండ్రుల గుండెల్లో మొదలు ఏమొచ్చింది? భయం. ఎలా కట్టాలి, ఎలా కొనాలి, ఏం చేయాలనే భయం. నాకు కూడా భయం వేసింది. దగ్గర ఎంత కావాలన్నారంటే 10,000. ఎట్లాగా? ప్రార్థన చేశారు ఇక్కడ ఉన్న పిల్లలు. చేశారా? దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. 1000 రూపాయలు కూడా అప్పు ఎక్కడ తీసుకున్నాం. దేవుడు సమస్తము సమకూర్చాడు. నమ్మకాన్ని మనం ఏం చేయకూడదు. అప్పు చేశాను అనుకోండి, అప్పు మిగిలిపోయింది, అప్పు కట్టాల్సి వచ్చింది. ఎలాగా? కానీ ప్రభు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ఇప్పటి వరకు నడిపించింది నువ్వేగా ప్రభు. నేను ఒకటే ప్రార్థన చేశాను,
ఇప్పటి వరకు నడిపించింది నువ్వే. నేను వర్క్ మానేసి ఇన్ని సంవత్సరాల వరకు ఏదైనా నువ్వు సహాయం చేసింది నువ్వే. ప్రతి అవసరంగా తీర్చావు, ఈ అవసరం కూడా నువ్వే తీరుస్తావని నేను ఆయన వైపు చేతులతో ప్రార్థన చేశాను. సంఘ బిడ్డలు చాలా మంది ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతముగా సమస్తము కూడా సమకూర్చాడు. గట్టిగా దేవుడి స్తోత్రం. చివరి వరకు మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆయన అంట, ఎవరంట ఆయన, ఇందాక అక్కడ చదివిన కీర్తన 47 46 మొదటి వచనం. దేవుడు మనకి ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్మగొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆపత్కాలములలో మనకి సహాయము చేయగలిగిన నమ్మదగిన దేవుడు ఆయనే. చూడండి, మన ఆపదల్లో, మన ఇబ్బందుల్లో మనకి సహాయం చేస్తానని అభయం ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? కొంతమంది కపటంగా చేస్తారు. ఎలాగా? కపట అభయాలు, కపట ప్రమాణాలు, అంటే పేరు కోసం కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, నీకున్నా నేను నీకేం కాదు, నీ ఉన్నాగా అన్నీ నేను చూసుకుంటా అంటారు కొంతమంది. చూడండి, కానీ సమయం వచ్చినప్పుడు ఏమైతే తెలుసా, చేతులు ఎత్తేస్తారు. ఇంకొకరు ఉన్నారు, ఇంకొక గుంపు, లేదా మన ఆత్మీయులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన రక్త సంబంధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకొకరు ఉంటారు, వాళ్ళు చెయ్యాలని ఆశ కలిగి ఉంటారు. కొంతమంది ఫేక్గా ఉంటారు, కొంతమంది నిజంగా సహాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక మాట చెప్పనా, అదే చెప్పే రోజు ఒకానొక సందర్భంలో ఆ దగ్గర చేయాలని ఆశ ఉంటుంది, కానీ చేయడానికి వారికి సామర్థ్యం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చేయాలనుకుంటారు, కొంతమంది చేయలేరు. కానీ నేను ఒక మాట చెప్తాను వినండి. మనిషి ఒక అభయం ఇచ్చానా, లేదా ఒక ఉన్నాను అని ఒక వాగ్దానం చేసినా, కొంతమంది అబద్ధముగా చేసి ఉండొచ్చు, కొంతమంది నిజంగా చేసి వాళ్ళు చేస్తాననే వాళ్ళు ఉండవచ్చు. కానీ వాళ్ళకి చేయలేకపోయిన సందర్భం, అంటే వాళ్ళకి సామర్థ్యం లేకపోయి ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అదే యేసయ్య అయితే అలా కాదు. ఆయన చేస్తానని అభయం ఇచ్చాడంటే ఆపదలో నిన్ను ఆయన ఆదుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనిషిలాగా సామర్థ్యం లేకుండా ఉన్నవాడైనా చెప్పండి. అందుకే యెహోవా అంటే ఎవరో తెలుసా? మార్పు లేనివాడు. ఇందాక ఆయన ప్రేమ పాటలు ఏముంది? ఆయన ప్రేమ మారదు ఆ ప్రేమ. ఆయన ఎవరు? మార్పు లేనివాడు. చూడండి, ఈరోజు నిజంగా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజు భర్తకి భార్య మీద ఉన్న ప్రేమ మారిపోవచ్చు, ఈరోజు అక్కకి చెల్లి మీద ఉన్న ప్రేమ మారిపోవచ్చు, ఈరోజు అన్నకి తమ్ముడి మీద ఉన్న ప్రేమ మారిపోవచ్చు. కానీ ఏ ప్రేమ, దేవుని ప్రేమ మాత్రం నీ పక్షంగా ఎప్పటికీ మారదు. అలాగే ఉంటుంది ఆయన ప్రేమ. నీ ప్రేమ మారిపోద్ది, కానీ పరిస్థితిని బట్టి దేవుని ప్రేమ మాత్రం మారదు నీ విషయంలో. అందుకే ఆయన పేరే యెహోవా దేవుడు. అంటే ఎవరో తెలుసా? మార్పు లేనివాడు. అందరి ప్రేమలు మారిపోతాయి పరిస్థితులు బట్టి, కానీ దేవుని ప్రేమ మారదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడు ఆయన? నిన్ను దేవుడు ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించారు. అది నీ తల్లి అయినా, తండ్రి అయినా, ఇంకెవరైనా సరే. ఆయన తర్వాతే మిగతా వాళ్ళు ఎవరైనా. వాళ్ళ తర్వాత నేను ఎక్కువగా ప్రేమించేది తల్లిదండ్రులే కదా. కానీ ఇంకా మిగతా, అంటే దేవుడు ప్రేమించినంతగా ఎవరు మనల్ని ప్రేమించలేరు. దేవుని ప్రేమ ఉన్నంతగా ఎవరి ప్రేమ ఉండదు. ఇప్పుడు అన్నతమ్ముల ప్రేమైనా, అక్క చెల్లెల ప్రేమైనా, ఏ ప్రేమలైనా ఏమండి కొంతకాలం మాత్రమే అని ఉంది పాటలో. కానీ కొన్నిసార్లు ఆ కొంతకాలం కూడా ఉండట్లా. ఏదో పరిస్థితులను బట్టి ఏమవుతుంది, ఇరిగిపోతున్నాయి ప్రేమలు కదా. కానీ దేవుని ప్రేమ అలా కాదుగా. ఆయన అంటాడు, నిన్ను విడువని ఎడబాయిన దేవుడను. దేవుని స్తోత్రం చెప్పండి. నిన్ను అసలు విడవడు, ఎడబాయడు. నిన్ను అసలు విడిచిపెట్టడు, నీకు దూరంగా వెళ్ళడం. ఎవరున్నారు అంత అభయం ఇచ్చేవాళ్ళు నీకు? ఎవరు నిన్ను అంతగా ప్రేమించేవాళ్ళు?
ఆయన ఎప్పుడు నీకు సమీపంగానే ఉంటాడు. ఒకవేళ నలిగిపోతున్నావా, విరిగిపోతున్నావా, దుఃఖపడుతున్నావా, కృంగిపోతున్నావా, ఆయన అంటాడు నలిగిపోయిన వారికి నేను, నలిగిన హృదయము గలవారికి నేను సమీపముగా ఉన్నవాడు అంటాడు. మనము నలిగిపోతున్నప్పుడు, మనం కృంగిపోతున్నప్పుడు, మనం దుఃఖపడిపోతున్నప్పుడు మనల్ని చూసి అందరూ దూరం అయిపోతారు. అమ్మో వీళ్ళు మనల్ని ఎక్కడ డబ్బులు అడుగుతారా బాబు అని, వీళ్ళు ఎక్కడ మనల్ని ఆశ్రయిస్తారు, మనల్ని అడుగుతారని చెప్పి నీ దుఃఖంలో, నీ బాధలో నువ్వు నలిగిపోతున్నప్పుడు అందరూ నీ నుంచి దూరం అయిపోతుంటే, కానీ యేసు ప్రభువారు ఆయన అంటాడు కదా, అందరూ నీకు దూరం అయిపోయినా నేను మాత్రము నీకు సమీపముగా ఉన్నవాడను, నీకు మాత్రము నీవు దగ్గరగా ఉన్నవాడను, నేను మాత్రము నిన్ను విడిచిపెట్టని వాడునని యేసయ్య స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు సమీపంగా ఉన్నవాడు ఆయనే. ఆయన నలిగిన వారికి దగ్గరగా ఉంటాడు. కానీ మిగతా వాళ్ళందరూ, లోకంలో మనుషులందరూ కూడా అబ్బో ఇవన్నీ అయిపోయిందిరా, ఈ పట్టణం అయిపోయాడు, ఇప్పుడు మనకు కనబడ్డాం అనుకో డబ్బులు అడుగుతాడు, మనల్ని అప్పు అడుగుతాడు, ఎందుకని మనకెందుకు వచ్చిందని. అసలు మన ఇంటికి రారు, అసలు మనల్ని పలకరిస్తేనే పలకరిస్తాడు. అవునా కదా? కానీ దేవుడు అలా కాదంట. నువ్వు నలిగిపోతే ఆయన నీకు దగ్గరగా ఉంటాడంట. హల్లెలూయా. ఎవ్వరు సమీపించకుండా లేనప్పుడే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇక్కడ ఒక మాట మనం నేర్చుకున్నాం. మొదటిగా చూడండి, ఏం చెప్తాం, చెప్పాలి. ఒకటి. రెండవది మనం చూస్తే క్షమాగుణము కలిగిన ఒక మంచి, ఒక చిన్నది. రెండవదిగా ఆమెను బానిసగా చేసిన వాడు నయమాను. ఎవరు? నయమాను. కానీ బానిసగా చేశాడని ఆవిడ మీద, అతని మీద ప్రతీకారంగా లేదు ఇవిడ. ఇంకా రెండవదిగా, ఇప్పుడు సాధారణంగా అయితే ఆమె ఇలా అనుకోవాలి. ఏమనుకోవాలి? రెండవదిగా ఇతనికి వచ్చిన రోగం, అతనికి శిక్ష అని అనుకోవాలి. ఎందుకని? ఆమెను బంధించింది, ఆ పాపను బంధించాడు కదా, ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు కదా, తల్లిదండ్రులు దూరం చేశాడు కదా, బానిసం చేశాడు కదా. ఏమనుకోవాలి? ఆ పాప అంటే శిక్ష కుదిరింది, ఈ రోగం వచ్చింది, తన శిక్షగా వచ్చింది అనుకోవాలి. అవునా కాదా? రెండవదిగా ఇంకా ఎక్కువ బాధపడాలి అనుకోవాలి. ఇతనికి ఎలాగే జరగాలి, ఇతను ఇంకా ఎక్కువ బాధపడాలి, ఎందుకంటే నన్ను బానిసగా చేశాడు అనుకోవాలి ఆ పిల్ల కోపంతో. కానీ ఆ పిల్ల ఏం చేసింది? ఆమె నయమాను స్వస్థత పొందాలని కోరుకుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అలా కోరుకుంది? అసలు అలా కోరుకోకూడదుగా. వాస్తవంగా ఏమనుకోవాలి? చూడండి, అందరూ ఏమనుకోవాలి? ఆ పిల్లని ఎత్తుకొచ్చేసి బానిసగా చేసుకున్నందుకు ఆ పిల్లకి ఆయన మీద కోపం ఉంటుందా లేదా? అమ్మా చెప్పండి, మాట్లాడలేదు. కోపం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా కోపం ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి మిమ్మల్ని పని మనిషిగా చేస్తే అతని మీద కోపం ఉండదండి? ఖచ్చితంగా కోపం ఉంటుంది. మరి ఈ పిల్లకి చిన్న పాప, అసలు చిన్న పాపకి ఇంకా ఎక్కువ కోపం ఉండాలి. కానీ ఇప్పుడు ఏమనుకుంటుందో తెలుసా? అతను బాగుపడాలి. గుర్తుపెట్టుకోండి, హాని చేసిన, కీడు చేసిన, మేలు చేయాలనే స్వభావం కలిగిన స్త్రీ, చిన్న పాప. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి బిడ్డకు ఉండవలసిన క్వాలిటీ అయిన లక్షణం అది. కీడు చేసినా మనం ఏం చేయాలంట? చెప్పండి అందరూ కూడా. పేతురు పత్రికలు అదే ఆశీర్వాదించబడాలంటే ఏం చేయాలంట? కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ మనము చేయకూడదు. యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు శత్రువునైనా సరే ప్రేమించాలి, నీకు హాని చేసినా మీరేం చేయాలి? ఆ పిల్ల చూడండి, తల్లిదండ్రులకు దూరం చేసేసాడు, ఎత్తుకెళ్ళిపోయాడు, బానిసగా చేసి పని మనుషుల ఇంట్లో వాడుకుంటుంటే అతని మీద కోపం రావట్లా, క్షమించింది అతన్ని. అవునా కాదా? ఏం చేసింది? క్షమించింది. ఒక్కొక్కసారి మనం చూస్తే కనుక క్షమాపణ ప్రతీకారాన్ని చేయిస్తుంది. మనలో ఉన్న క్షమాగుణం ఏం చేస్తుందంటే
ఎదుటి వారి మీద ఉన్న ప్రతీకారాన్ని జయిస్తుంది. అంటే నిజంగా చెప్పాలంటే ఆ కోపాన్ని జయించిందా లేదా? చూడండి, ఆ మాట మనం క్షమించడం అనేది ఒక బలహీనత కాదు, అది దేవుని స్వభావం. యేసు ప్రభు వారు కూడా ఏం చేశారు చూడండి, లోకా సువార్త 23:34 చదవండి. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి. మనలను బాధించే వరకు ప్రార్థించగలిగితేనే నిజమైన మనం క్రైస్తవ ప్రేమను చూపించినట్లుగా ప్రభు అంటాడు. మనల్ని బాధించే వారిని కూడా మనం ఏం చేయాలంట? క్షమించాలి. నిజంగా క్రైస్తవులకి మన పట్ల, మనం క్రైస్తవులుగా ఉన్న మనము ఎవరైనా మనల్ని బాధించినా, ఎవరైనా మనలో తప్పు చేసినా మనం మాత్రం క్షమాగుణం కలిగి ఉండాలి. ఒకే ఒక మాట ప్రభు అంటాడు, నువ్వు ఇతరుల తప్పులను క్షమిస్తేనే ఆయన నీ తప్పులను కూడా క్షమిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనం క్షమించలేనప్పుడు దేవుడు కూడా మనల్ని, ఈ పిల్లని ఎత్తుకెళ్ళిపోయినా కూడా నయమాను క్షమించి నయమాను బాగు కోరుకు ఈ పిల్ల మనసులో ఆలోచన కలిగి ఉంది, మా యజమానుడు నయమవ్వాలి. చూడండి, గొప్ప ఆలోచన కలిగిన ఒక చిన్న పాప మనల్ని ఈరోజు ఆలోచింపజేయాలి. ఈరోజు మనల్ని మూడో మాట మనం నేర్చుకుంటే కనుక, మూడో మాట చిన్నదైన ధైర్యముగా సాక్ష్యం ఇచ్చింది. చూడండి, వాక్యంలో మనం చూస్తే ఏమంటది? యజమానురాలతో చెప్పింది. అమ్మ చదువు 3వ వచనం. అది సోమరులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతను నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయాలని తన యజమానురాలితో అనెను. చూడండి, తన యజమానురాలతో చెప్పింది. అదిగో సోమరంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గర కనుక వెళ్తే నా యజమానుడికి కలిగిన ఈ రోగం నుంచి స్వస్థత పొందుకుంటాడు. చూడండి, అసలు ఎలాంటి ఆలోచన కలిగి ఉంది చిన్నది. ఈరోజు మనం నేర్చుకుంటున్నామంటే ఆ చిన్నదానిలో ఉన్న ఒక శ్రేష్టమైన గుణాలు. అవండి, అంత ప్రతీకారం తీర్చుకోకుండా, ఆయనకు వచ్చిన రోగాన్ని బట్టి ఆయన్ని దూషించకుండా, తిట్టకుండా అతను బాగుపడాలని కోరుకుంది ఆ పిల్ల. ఇక్కడ మూడోదిగా మాట్లాడితే కనుక ఆమె ధైర్యం, చిన్నదానికి ధైర్యమైన సాక్ష్యం ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే అతను ఆ దేశంలోనే నయమాను చాలా శక్తివంతుడు, క్రూరుడు. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఈవిడ ప్రాణాలకే ప్రమాదం. కానీ చెప్పింది, ధైర్యముగా సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు చాలా మంది దినాల్లో దేవుడు చేసిన మేలును ధైర్యంగా సాక్ష్యాలు చెప్పట్లేదండి. ముఖ్యంగా ఎక్కడ చెప్పాలో తెలుసా? అన్ని జనులు ఎదుట దేవుడు నీ పక్షంగా చేసిన మేలును సాక్ష్యములో చెప్పాలి. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు నువ్వు ప్రజలకు తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. ఆ చిన్న పాప, ఎదుగో షోమ్రోన్లో గొప్ప దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే నా యజమానుడికి స్వస్థత కలుగుతుంది అని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చింది ఈ చిన్నది. దేవుని గురించి మాట్లాడడానికి వయసు, హోదా, విద్య అవసరం లేదు. ఎవరైనా ఏ స్థితిలోనైనా ప్రభు గురించి మనం ఏం చేయాలంటే సాక్ష్యం ఇవ్వాలి ధైర్యంగా. వాళ్ళు మనల్ని ఏదో తిడతారని, మనల్ని ఏదో ఎగతాళి చేస్తారని కొంతమంది చెప్పట్లేదు దినాల్లో. కొంతమంది ఏమో తిడతారని, కొంతమంది ఏమో ఎగతాళి చేస్తారని, కొంతమంది ఏమో కొడతారని. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలి. ప్రభు ఒక మాట అన్నాడు చెప్పనా, అందరిలో నన్ను ఒప్పుకోని వాళ్ళని నేను ఆ రోజు ఏమన్నాడు తెలుసా? నేను నా కుమారుడిగా ఒప్పుకోను. ప్రజలందరిలో మనం ప్రభుగా ఒప్పుకొని అడల ప్రభు మనల్ని తన కుమారుడిని ఒప్పుకోడంట. ఈరోజు ప్రజలందరిలో మనం దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి ధైర్యంగా. వాళ్ళు కొట్టినా, వారు ఎగతాళి చేసినా, ఏం చేసినా నువ్వు దేవుని కోసం ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇచ్చే ఒక వ్యక్తిగా నువ్వు ఉందువు గాక. ఉంటానన్నా దేవుని స్తోత్రం చెప్పండి. ధైర్యంగా ఏం చేయాలి మనం? కొంతమందికి ధైర్యం ఉండదు, కొంతమందికి ఏముండదు. ఆ పాప చూడండి, చిన్న పాప ఇంటి కూడా ఒకటే చెప్తుంది, నా యజమానికి నయం అవ్వాలంటే షోమ్రోన్లో వెళ్ళాలి. షోమ్రోన్లో దైవజన్ ఉన్నాడు, దైవజన్ దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుకుంటుంది.
ఆ చిన్న పాపకి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆ చిన్న పాప ఉన్న పరిస్థితి ఏంటి? ఆ చిన్న పాప ఎందుకు చెప్పాలి అలాగా? అసలే కోపంలో బాధలో ఉంది ఆ పాప. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు దూరం అయిపోయిన పిల్లలు ఎలా ఉంటారు? ఏడుస్తూ ఉంటారు, దుఃఖంతో ఉంటారు కదా. చాలా కన్నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడి అసలు వాళ్ళు ఎలా ఉంటారో సరిగ్గా తినరో ఏం చేయరు. కానీ ఈ పాప చూడండి, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోలేదు. రెండవదిగా తన యజమానుడు బాగుపడాలని కోరుకుంది. మూడవదిగా ధైర్యముగా ఏం చేసిందంట? సాక్ష్యము చెప్పింది ఆ పిల్ల. దేవునికి స్తోత్రము కలుగునుగా. నాలుగవదిగా చూడండి, ఒక చిన్న మాట ఒక గొప్ప అద్భుతానికి కారణమైందంట. ఆ పాప చెప్పిన ఒక చిన్న మాట. ఆవిడేమి పెద్ద ప్రసంగం చేయలేదు, ఆవిడేమి పెద్ద బుక్కే రాయలేదు, కేవలం ఒక మాట మాత్రమే చెప్పింది. కానీ ఆ ఒక్క మాట గొప్ప అద్భుతానికి కారణమైంది. ఈరోజు నువ్వు మాట్లాడే మాట, నువ్వు పెద్ద ప్రసంగం చేయాల్సిన ఎంతవరకు నువ్వు దేవుని గురించిన సువార్త ప్రకటించు చాలు. నశించిపోతున్న ఆత్మలు దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. నీ ప్రక్కవారు నశించిపోవడం నీకు ఇష్టమా? నీ తోటివారు, నీ స్నేహితులు నశించిపోవడం నీకు ఇష్టమా? నీ బంధువులు నశించిపోవడం నీకు ఇష్టమా? ఈరోజు వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళడం నీకు ఇష్టమా? ఈరోజు నువ్వు భారం, నీ పక్కవారి పట్ల, నీ వారి పట్ల నువ్వు ఎంత భారం కలిగి ఉండాలి? ఈరోజు నీ మాట సువార్త అనేది బలలో చేయవేసేవారు ప్రతి వారు కూడా దేవుని సువార్త ఖచ్చితంగా ప్రకటించాల్సిందే. అది దేవుడు పెట్టిన క్రమం. అది నీ మీద పెట్టిన దేవుడు పెట్టిన బాధ్యత. సువార్త ప్రకటించిన ఎడల పౌలు అంటాడు, నాకు శ్రమ. ఈరోజు దేవుని గురించి నువ్వు చెప్పే ఒక మాట ఒక మనిషి జీవితాన్ని నిలబెడుతుంది. ఒక ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడబడుతుంది. ఈరోజు నువ్వు ఎలాగ సువార్త ద్వారా రక్షించబడ్డావో అలాగే వాళ్ళు కూడా రక్షింపబడి వాళ్ళు కూడా దేవుడితో పాటు చెప్పండి ఆ నిత్య మహిమలో ప్రభుతో పాటు ఉండాలి. ఈరోజు మనలో భారం కలగాలి. నెహమ్యాకి ఒక మాట చెప్పారు. ఏమని? అయ్యా ఎలా ఉన్నాడు యోగక్షేమాలు అడిగితే, ఆ యెరూషలేము ఎలా ఉందని అడిగితే, యెరూషలేము గురించి చెప్పగానే నెహమ్యా గుండెల్లో భారం వచ్చేసింది. ఈరోజు నీకు నాకు మనందరికీ మన వారి పట్ల భారం ఉండును గాక. సువార్త చెప్పాలి. చూడండి, ఆ చిన్నదాని ఒక మాట నయమాన జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది, గొప్ప స్వస్థత జరిగింది. కొంతమంది చెప్పట్లేదండి, నేను రక్షింపబడితే చాలు అనుకుంటున్నారు కొంతమంది. ఈరోజు నువ్వు కూడా ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాలి. 10 మందికి నువ్వు సువార్త ప్రకటించ, 10 మందిలో ఒక్కలైనా ప్రభు దగ్గరికి రారా? ఒక్కలైనా రక్షింపబడరా? ఈ జీవితం ఇంతవరకు ఎంతకాలము? కొంతకాలమే కదా. 70 సంవత్సరాల జీవితం. ఏమన్నాడు కీర్తనకారుడు? ఏమండి, 70 సంవత్సరాల జీవితం. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలు రోగము, రొప్పులు, హాస్పిటల్. ఈ 70 సంవత్సరాల ఈ జీవితంలో ఏమండి, ఇదే జీవితం కాదు కదా. అసలు నిత్యము మనము జీవించాల్సింది ఎక్కడ? మన ఆత్మకి ఎక్కడ ఉండాలి? ప్రభు దగ్గర ఉండాలి. అది కాదు అసలు జీవితం అని. అందుకంటాడు, అడవి పువ్వు లాంటి జీవితం, ఆవరి వంటి జీవితం అని. ఎప్పుడు ఆవిరి అయిపోద్దో, ఎప్పుడు పువ్వు వాడిపోద్దో ఎవరికి తెలియదు. కానీ మనము సమయం ఉండగానే మనం ఎదుటి వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి. దేవుని గురించి చెప్పాలి. దేవుని యొక్క గొప్ప, ఆయన మన కొరకు ఎందుకు చనిపోయాడో మనం వివరంగా ఆయనకి చెప్పినప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తారు, వారు రక్షింపబడతారు. వారు కూడా మనకులాగా ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. నీ ఒక్క మాట ఎదుటివారి కుటుంబంలో అద్భుతాలు చేయలాగా ఉండును గాక. నీ మాటలు ఎదుటివారి కుటుంబాలు నిలబెట్టును గాక. నీ మాటలు ఎదుటివారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు, గొప్ప స్వస్థతలు ప్రభు చేయును గాక. మన మాటలు ఎలా ఉండాలి ఎదుటివారి కుటుంబానికి? దేవునికి. ఇప్పుడు చిన్న దాని యొక్క మాట నయమాను జీవితంలో ఎక్కడ కని విని ఎరగని రీతిలో దేవుడు గొప్ప కార్యం జరిపించాడు కదా. 4వదిగా 5వదిగా మనం చూస్తే ఆ మాట వలన ఏం జరిగింది?
నయమానును ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్ళింది ఆ మాట. ఆ చిన్నదాని మాట నయమాన్ని ఎక్కడ తీసుకెళ్ళింది? ఇశ్రాయేలు దేశాన్ని తీసుకెళ్ళింది. ఎలీషా ప్రవక్తని కలిసేలాగా చేసింది. యోర్దాను నదిలో మునిగేలా చేసింది. కుష్ఠరోగం నయమయ్యేలాగా చేసింది. ఆ ఒక్క మాట ఇవన్నీ చేసింది. ఏ మాట అది? షోమ్రోనులో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నా యజమానుడు స్వస్థత పొందుకుంటాడు అని చెప్పిన ఒక్క మాటకి ఎన్ని జరిగింది తెలుసా? నయమాను ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు, ఎలీషాను కలిశాడు, యోర్దానులో మునిగాడు. చెప్పండి, కుష్ఠరోగానికి నయమైంది, స్వస్థత పొందుకున్నాడు. ఇది ఒక్క మాటకి జరిగిన కార్యాలు. తర్వాత మాట మనం చూస్తే దేవుని నామానికి మహిమ తెచ్చింది. చూడండి, వాక్యంలో మనం చూస్తే ఇక్కడ మనం ఇంకొక మాటను మనం చూస్తే 9 అనుకుంటా, చూడండి. నయమాను ఉరుములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచిండగా, అక్కడ కాదు 15 చదవండి. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఏమంటున్నాడండి? ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. గట్టిగా చప్పట కొట్టడు దేవునికి. అసలు మామూలు కాదు అసలు. ఇప్పుడు ఆ నయమాన్ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు దేవుడు తప్ప, చెప్పండి ఇంకేమన్నాడు? వేరొక దేవుడు లేడు, మరి ఒక దేవుడు. శత్రువు కూడా ఈ చిన్నదాని వల్ల దేవునిని కనపరిచాడు. అవునా కాదా? నయమానికి అసలు దేవుడు అంటే, ఇశ్రాయేలు దేవుడు అంటే ఇష్టం లేదు కాకపోతే కదా వాళ్ళ దేశానికి యుద్ధానికి వెళ్ళేది. ఇక్కడ గమనించారా? ఇప్పుడు ఏమన్నాడు ఈ నయమాను? ఇశ్రాయేలు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఇంకొక దేవుడు లేడు. అసలు లోకంలోనే వేరొక దేవుడు లేడట. అంటే దేవుని నామాన్ని కనపరిచింది ఈ పాప. ఎలాగా కనపరిచింది? చిన్న బాలిక లక్ష్యము తన పేరు గొప్ప చేయడం కాదు, ఆమె దేవునిని మహిమపరచాలని కోరుకుంది. ఆ చిన్న పాప వలన ఇప్పుడు దేవుడు ఏమవుతున్నాడు? మహిమపరచబడుతున్నాడు. ఆ పాప చెప్పిన చిన్న మాట. ఈరోజు ఒక సాక్ష్యం మీకు తెలుసు, ఈ ప్రపంచంలో గొప్ప సంఘమైన పాలయం చౌగారిని కూడా ఒక చిన్న పాపే దేవునిలోకి నడిపించింది. మరణావస్థలో ఉన్నాడు ఆయన. అలాంటి సమయంలో ఆ మంచమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పాప చెప్పిన సాక్ష్యం దేవుని గురించి తెలియజేసింది. ఆ పాప ప్రభుని నమ్ముకోండి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని ఆ పాప చెప్పిన మాట ఈరోజు ఆయన గొప్ప దైవజుడు అయ్యి, ఏమండి అంత మాత్రమే కాదు, ప్రపంచంలోనే గొప్ప సంఘం ఎక్కడుందంటే పాలయం చౌగారిదే. ఎక్కడది? కొరియా. సంఘము 30 లక్షలు ఎంతమంది ఉన్నారంట. కార్ పార్కింగ్ కే ఓల్డ్ ప్లేస్ అంటే కింద ఒక కార్ పార్కింగ్ అని. అంత గొప్ప దైవజనుడిగా మారి గొప్ప ఉద్యోగం తీసుకొచ్చిన ఆ గొప్ప సేవకుడు దేవుల్లోకి నడిపించింది ఎవరంటే చిన్న పాప. ఒక చిన్న పాపే నయమానిని ఏమంటే స్వస్థపరిచేలా చేసింది, దైవజనులు కలిసేలా చేసింది, దేవుడు ఒక అద్భుతం జరగడానికి కారణమైంది. అలాగే దేవుని గొప్పతనాన్ని ఆ శత్రువే చెరపట్టిన ఆ శత్రువే దేవుని మహిమను గణపరిచేలా చేసింది ఆ పాప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా అనేది మనం చూడాలి. ప్రభు నిన్ను రక్షించాడు, కానీ మరి నీ ద్వారా ప్రభు గణపరచబడుతున్నాడా? ఆమె స్వదేశంలో లేదు, ఆమె దేవాలయంలో లేదు, ఆమె దైవజనుల మధ్య లేదు,
కానీ ఆవిడ ఎక్కడుందో తెలుసా? అన్య దేశంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆవిడ అన్య దేశంలో ఉంది. అయినా తన దేవునిని మర్చిపోలేదు. అయినా తన దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోలేదు. అయినా తన దేవుని యొక్క శక్తిని మర్చిపోలేదు. అందుకే ఆవిడ దేవుని యొక్క సువార్తని ఎక్కడున్నా ప్రకటించనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, పనిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నీ దేవుని నామాన్ని నువ్వు మహిమపరచాలి. నువ్వు ఎక్కడ ఉన్నా నీ దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తానే ఉండాలి. నేను ఒకే ఒక మాట్లాడతాను, నువ్వు ప్రకటిస్తూనే చచ్చిపో. ప్రసంగం చేస్తానే చచ్చిపోవాలి. ఎలాగా? ఆ చిన్నదాన్ని దేవుడు గొప్పగా వాడుకున్నాడు కదా. కారణాలు ఏంటి? ఒకటి చెప్పండి. మొదటి కారణం చెప్పండి, బాధల మధ్య కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంది. 2, ప్రతీకారం లేకుండా క్షమాగుణం ద్వారా ప్రతీకారాన్ని జయించింది. 3, తన సాక్ష్యాన్ని ధైర్యంగా చెప్పింది. తర్వాత ఒక చిన్న మాటే గొప్ప అద్భుతం చేసింది. తర్వాత 5వదిగా దేవుని నామానికి మహిమ తీసుకొచ్చింది. ఈరోజు మనము కూడా ఎలా ఉన్నాం? నువ్వు శ్రమంలో ధైర్యంగా ఉండగలుగుతున్నావా? ఎవరైనా నీకు తప్పు చేస్తే వారిని క్షమించే గుణం నీకుందా? ఈరోజు నీ మాట ద్వారా ఎదుటి వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయా? నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఈ 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలో కూడా మనము ధైర్యపడకూడదు. ఎవరైనా మనకి ఎవరైనా హాని చేసినా మనం వారిని క్షమించే గుణం మనకు ఉండాలి. 3వదిగా మనం ఏదైనా సరే ప్రభు గురించి ఇతరులతో మాట్లాడాలి, ధైర్యంగా సాక్ష్యం చెప్పాలి. అలా చెప్తే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. తర్వాత నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ప్రభు మనం పిలిచింది ఎందుకంటే మన ద్వారా మన దేవుడు మహిమపరచబడాలి. ఈ వాక్యము దేవుడు దీవించగా